2013 సారీ 2013, 15, 20కి సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. ఆ డేటాను ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇది రైట్ టైం ఆ డేటా అనలైజ్ చేయడానికి. కొంచెం బిగ్ స్క్రీన్ ఇస్తే ప్రొజెక్ట్ చేయడానికి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. 2013లో ఆప్ అప్పుడే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు 29.49% ఓట్లు పొందిన పరిస్థితి కనిపిస్తుంది. 28 మాత్రమే సీట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ సాయంతో కాంగ్రెస్ అప్పుడు 24% ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ 8, వీళ్ళిద్దరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల, మద్దతు విత్డ్రా చేసుకోవడం వల్ల 2015లో ఎన్నికలు వస్తే ఇక్కడ ఒక్కసారిగా అనూహ్యంగా 54.3% అత్యధిక ఓట్లు అప్పుడు ఆప్కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 54.3% ఓట్లతో 67 నియోజకవర్గాలను గెలుచుకొని కేవలం బీజేపీ 3 స్థానాలకు పరిమితం అయిపోయింది. అప్పుడు బీజేపీకి 32.3% ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో జరిగిన దాంట్లో ఆప్ తన ఓటు శాతాన్ని ఇంచుమించుగా నిలబెట్టుకుంది. 53.5%, 62 సీట్లకు పరిమితమైంది. అది కూడా బిగ్ నెంబరే. అయితే బీజేపీ 38.5% ఓట్ షేర్తో 8 స్థానాలకు పరిమితం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా కేవలం 3 నుంచి 8 స్థానాలు, 5 స్థానాలు మాత్రమే పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 2025లో మాత్రం చూస్తే ఆప్ తన ప్రభావాన్ని పూర్తిగా డౌన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఓట్ షేర్ను ఆల్మోస్ట్ 48 to 50%కి రీచ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2024లో జరిగిన, అంటే మొన్న జరిగిన 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గనక మనం చూస్తే అనూహ్యంగా బీజేపీకి 54% ఓట్లు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆప్కు కేవలం 18.91, అంటే 19% ఓట్లకు ఇక్కడ పరిమితమైంది. కాంగ్రెస్కి 24% ఓట్లు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నమైన స్థాయిలో ఇక్కడ ఓట్ షేర్ మనకి కనిపిస్తుంది. బీజేపీకి 54, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీని చూజ్ చేసుకున్నారు. ఆప్కు 0 వచ్చి బీజేపీకి 7 స్థానాలు వచ్చినాయి. ఇది కేవలం 2024లో కాదు, 6-7 నెలల డిఫరెన్స్లో జరుగుతున్న ప్రతి ఎన్నిక, ఢిల్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు, ఈ డిఫరెన్స్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ పార్లమెంట్లో ఓటర్లు ఒక రకంగా రెస్పాండ్ అవుతున్నారు, అసెంబ్లీలో ఓటర్లు ఇంకో రకంగా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కనుక 2019లో రైట్ సైడ్లో మీకు కాలం ఉంటుంది. రైట్ సైడ్ కాలంలో 2019లో అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు కనుక చూస్తే బీజేపీ అక్కడ 56.86% ఓట్లు పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆప్ 18.11% ఓట్లు, కాంగ్రెస్ 22.51% ఓట్లు పొందిన పరిస్థితి కనిపిస్తుంది. అదే 6 నెలల నుంచి 7 నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఉల్టా అయిపోయింది. బీజేపీకి వచ్చిన 56% ఓట్లల్లో ఆప్కి 53.5% ఓట్లు వచ్చింది, బీజేపీకి 38.5% ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్కి 4.2% ఓట్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కనుక మనం 2015, 2014 ఎన్నికలను కూడా మనం అబ్జర్వ్ చేస్తే 2014 పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ బీజేపీకి 46.40% ఓట్లు వస్తే ఆప్కు 32.90% ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్కి 15.10% ఓట్లు. వేరాజ్ అదే అసెంబ్లీ 2015లో జరిగిన అసెంబ్లీలో ఆప్కి 54.3% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 32.3% ఓట్లు వచ్చినాయి. సో క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్ షేర్ దక్కుతుంది ఢిల్లీ ఓటర్ల దగ్గర నుంచి. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు అత్యధిక ఓట్ షేర్ దక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత 3 ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు చూస్తే క్లియర్ కట్గా ఇవే మనకి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇప్పుడు కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏవైతే ఉందో బీజేపీకి అత్యధిక ఓట్ షేర్ 55% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని గత 2-3 ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉంటుందా, ఎలా ఉంటుందనేది మరి కొద్దిసేపట్లో మనకి అర్థమయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. సో